నిన్న షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరపున ఏదైతే నిన్న అభ్యర్థులను ప్రకటించేటప్పుడు విజయమ్మ గారు పక్కన ఉన్నారు. విజయమ్మ గారు ఏడుస్తుంటే నాకు తెలిసి ఈ వయసులో విజయమ్మ గారికి వచ్చినంత కష్టం ఎవరికి రాదు. విజయమ్మ గారు ఎవరికి అన్యాయం చేశారు, ఎవరికి ద్రోహం చేశారు, పాపం అంత ఏడుస్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక పక్క కొడుకు, ఒక పక్క కూతురు, వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎదగాలనే ఏదైతే ముందుకు వెళ్తున్న క్రమంలో వీళ్ళే ఢీకొంటారు అని చెప్పి విజయమ్మ గారు కల్లో కూడా అనుకుని ఉన్నారు. ఈ పరిస్థితికి ఎవరికి ఏమైందో కారణం తెలియదు, కానీ ఈ పరిస్థితికి పూర్తి స్థాయిలో షర్మిలమ్మ గారే కారణం అని చెప్పి నా వ్యక్తిగతంగా నా మనసు ఎందుకో చెప్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నారు. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతో చేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కడప లోక్సభకి, పులివెందుల అసెంబ్లీకి పోటీ చేసి ఇద్దరు ట్రెమండ్రస్ అంటే బంపర్ మెజార్టీతో, భారీ మెజార్టీతో గెలిచారు. పెద్ద మెజార్టీతోటి యావత్ దేశం మొత్తం అటువైపు చూసేంత. అంటే విజయమ్మ గారు ఆనాడు కొడుకు మీద ఎంత, నా కొడుకు గెలవాలని ఎంత కసి చూపించారు. వివేకానంద రెడ్డి గారు ఓ పక్క ఆపోనెంట్గా ఎందుకు నిల్చున్నారు అంటే వివేకానంద రెడ్డి గారి గుర్తుకు రాలేదా ఆనాడు? ఏదైతే నా సొంత అన్న కొడుకు, మా అన్న భార్య అంటే నాకు వదినమ్మ, మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అని వివేకానంద రెడ్డి గారికి గుర్తు రాకుండా చేసినటువంటి వ్యక్తులు ఎవరు? వివేకానంద రెడ్డి గారికి ఏదైతే అల్లుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అన్నాడు ఒక ఏబిఎన్ దాంట్లో రాధాకృష్ణ డిబేట్లోనే ఒకసారి ఇంటర్వ్యూలో, ఆ కడప బై ఎలక్షన్ టైంలో, అవకాశం వస్తే నేను నించుంటాను కడప లోక్సభకు కానీ పులివెందుల అసెంబ్లీకి కానీ నేను నించుంటాను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు కానీ సీట్ ఇస్తా ఇదని చెప్పాడు. అప్పుడే ఆయనకు రాజకీయంగా పిచ్చున్నాడు ఆ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన. ఈ వ్యక్తి అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఏదైనా చేసుకొని ఎవడెవడో ఆరోపణలు. ఇక్కడ నాకు ఇంకోటి ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఆయన మీద బ్లేమ్ వేసి అవినీతి చేసేసాడు అని తీర్పులు ఇచ్చేశారు. జైలుకి వెళ్ళింది దేనికి? బయట ఉంటే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని చెప్పి అరెస్ట్ చేశారు. ఆయన పూర్తి స్థాయిలో తప్పు చేశాడని చెప్పి అరెస్ట్ చేయాల. ఇది అందరికి తెలిసిన సత్యం. కానీ పచ్చ మీడియా ఎలా మాట్లాడిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, లేకపోతే ఎందుకు జైలుకి వెళ్తాడు? జైలుకి అరెస్ట్ చేశారు అవినీతి చేసిన దానికని ప్రజల్లో బలంగా తీసుకెళ్లారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తేనేమో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, ఆయన నిందితుడు కాదు, అసలు ఆయన మీద సాక్ష్యాధారాలు ఏం దొరకలేదు అని హైకోర్టులో కూడా తీర్పులు వచ్చేస్తాయి. పచ్చ మీడియా ఈ వయసులో ముసలాయన్ని అరెస్ట్ చేస్తారు, అంత పెద్ద ఆయన్ని అరెస్ట్ చేస్తారు, ఆయన ఏ తప్పు చేయలేదు. అరే బాబు పక్కా దొరికాడరా బాబు, సాక్ష్యాధారాలు పక్కాగా ఉన్నాయి, నా కాడ ఉన్నాయి అని చెప్పి కోర్టు కూడా ఆయన్ని రిమాండ్కి పంపించి అవన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు మంచివాడు. అంటే పచ్చ మీడియా వాళ్ళకి నచ్చని వ్యక్తులపైన పూర్తిగా అలిగేషన్ అనేది, బ్లేమింగ్ అనేది చేసేసి నిరూపితం చేసి అయిపోయింది అని చెప్తా ఉంటారు. సిబిఐ కేసులు ఎంక్వైరీలు ఉన్న దాని తరుణంలో కూడా పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పారు. ఆ టీవీ బాంబ్ కేసులో అలాగే చేశారు. ప్రతి ఒక్క దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ జగన్ అని చెప్పి అప్పట్లోనే జపం చేసేవారు. ప్రజల్లో కూడా అది బలంగా తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలు చూడాల్సిన మాట ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి చూడాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి చూడాలి అనుకున్నప్పుడు గతాన్ని కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెమరేసుకుంటారు. గతంలో పరిటాల రవి గారి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. సిబిఐ కూడా తేల్చి చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పి అప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షాత్ అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎందుకు మాట్లాడింది అంటే బ్లేమింగ్ చేయడం వాళ్ళకి అలవాటు. హత్యా రాజకీయాలపైన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం అప్పటి నుంచే. ఈ వివేకానంద రెడ్డి గారి కేసులో కూడా వాళ్ళకి చిక్కిన అస్త్రం ఏంటంటే, వాళ్ళ మనుషులు కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో పక్కనోడి మీద బ్లేమింగ్ చేయడానికి సంబంధం లేని వ్యక్తిని ఒక ఆయన్ని తీసుకొచ్చి ఈయన చేశాడు అని చెప్పి సిబిఐ బయటకి ఇంకా చెప్పాల. ఎక్కడ కూడా సిబిఐ ఇది జరిగిందని ఎక్కడా చెప్పాల. 100% నిందితులు అనుమానితులు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, ఏదైతే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చేసింది, కానీ ఎక్కడ కూడా వాళ్ళే చేశారని తీర్మానించింది లేదు. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇది పక్కాగా మనం చేయాలి. బయటకు వచ్చి అంగీకరించినటువంటి నేను ఎట్ట నరికాను, అట్ట నరికాను, మేదేసి నరికాను, కిందేసి నరికాను అని చెప్పినటువంటి
దస్తగిరినేమో ఊరూర బెయిల్ ఇప్పించి ఊరూర రౌడీయిజం చేయి అని చెప్పి ప్రోత్సహించి సెక్యూరిటీ పెట్టించి ఆయనకు కావాల్సిన డబ్బులు ఇచ్చి డ్రైవర్గా ఉన్నోడు ఇంకో డ్రైవర్ని పెట్టుకొని కార్లు మెయింటైన్ చేసి అంత స్తోమతకి వెళ్ళేటట్టు చేశారు. ఇప్పుడు ఆ గత ఇష్యూలు బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆలోచించాలంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి దీన్ని వాడుకుంటున్నాడు. ఇప్పుడు షర్మిలమ్మ గారు ఈ ట్రాప్లో పడ్డారు అనే కారణమే తీసుకోండి. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే అతన్ని ఉరైనా తీయండి అని చెప్పి అసెంబ్లీ సాక్షికి చెప్పిన మాట మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇదే షర్మిలమ్మ గారు అన్న పైన ఎందుకు నమ్మకం పెట్టుకోవట్లేదు? నిన్న షర్మిలమ్మ గారు ఒక మాట అన్నారు, 2019 జగన్ అన్న నా అన్న, 2019 ముఖ్యమంత్రి అయిన తర్వాత నా అన్న ఎవరో నాకు తెలియదు అన్నాడు. నా అన్న ఎవరో నాకు తెలియదు అన్నది 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎక్కడైనా విమర్శించారా? ఎక్కడైనా మిమ్మల్ని దూరం పెట్టినట్టు వార్తలు వచ్చినాయా? మీ అంతటికి మీరే బయటకు వెళ్ళారు, మీ అంతటికి మీరే అన్ని చేసుకున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తల్లిలాగా ఇంకా చూడకపోతే మీ నిశ్చితార్థాన్ని మీరు ఆహ్వానించినటువంటి మీ కుమారుడు నిశ్చితార్థానికి వచ్చేవాడు కాదు, వచ్చి మీ చేత అవమానింపబడేవాడే కాదు. మరి ఇక్కడ మిమ్మల్ని ఎక్కడ అవమానించినట్టు? మీరు ఆయన అవమానించింది కాదా? ఇప్పుడు హంతకులకి టికెట్ ఇచ్చారు అన్నారు. తెలుగుదేశం పార్టీ వాయిస్ అని మేము ఎందుకు అనుకోకూడదు? ఇది దీనికి సమాధానం చెప్పండి. గతంలో పరిటాల రవి గారి కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు తేకుండా డైరెక్ట్గా అలిగేషన్ ఒకటి చేసేసి వదిలేసి ఉంటే మేము కూడా నమ్మేవాళ్ళం. గతంలో మాకు పూర్వపరాలన్నీ ఆలోచించుకుంటే పరిటాల రవి గారి కేసులు అంటే టీవీ బొమ్మ కేసులు చాలా చాలా పెద్ద కేసెస్ జరిగినా కూడా జగన్ రాజశేఖర రెడ్డి గారికి అంటగట్ట ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు మేము దీంట్లో ఎలా నిజాలని నమ్మాలి? ఒక బ్లేమింగ్ అనేది వేసేస్తా ఉంటే ఎలా తీసుకోవాలి? ప్రతి కేసులో కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత జైలుకి వెళ్తేనేమో మంచి వ్యక్తి ఈ వయసులో జైలుకి పంపించారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తేనేమో తప్పు చేస్తే జైలుకి వెళ్ళాడు అంటారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ తరపున ఏమైనా చేశారో చూడండి రా బాబు, ఇది కూడా కోణంలో సిబిఐ వాళ్ళు విచారించారని అట్లా విచారించరు. మీరు దాన్ని సమర్థిస్తారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఇట్లా ఒక వార్త సృష్టిస్తే దీన్ని మీరు ఎందుకు ఫాలో అయ్యి మీరు ఎందుకు జనాల మీద ఇంత కక్ష కట్టినట్టు మీరు మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టేలా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి? మీ కక్షగా ఉందా? విజయమ్మ గారు ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలకి. షర్మిలమ్మ గారు ఈ టైంలో మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. మీ అహంకార పూరితమైన ధోరణి ఖచ్చితంగా తగ్గాల్సిందే. మీ తల్లి గారిని మీరు చాలా బాధ పెడుతున్నారు, మీరు అహంకార పూరితంగా చాలా ప్రవర్తిస్తారు అని చెప్పి ఈ మధ్య కొండా సురేఖ గారు చెప్పారు. తెలంగాణలో మీరు పార్టీ పెట్టినప్పుడు ఆమె 2013లో పాదయాత్ర చేసేటప్పుడే అహంకార పూరితమైన వ్యక్తి షర్మిలమ్మ ఎవరిని లెక్క చేయదు అని చెప్పి స్వయంగా కొండా సురేఖ గారు చెప్పారు. ఆమెకి ఏదైనా కానీ నోటికి ఏదొస్తే అది అనేసిద్ది, నోటికి ఎంత మాట వస్తుందంట అట్లా లెక్క చేయదు మనుషుల్ని అయ్యిదని. మరి దానికి కొండా సురేఖ గారిని విమర్శించింది మళ్ళీ ఏమైంది? ఈ వయసులో షర్మిలమ్మ గారు మీరు గుర్తుపెట్టుకుని మీ తల్లి గారికి మీకు అసలు రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా చేయటం మీ తల్లి గారిని మానసిక వేదనకు గురి చేయడం తప్ప ఇంకోటి కాదు. మీ వెనకాల వైఎస్ కుటుంబ సభ్యులు చీల్చిద్ది అన్నారు. ఎంతమందిని చీల్చింది? మీ పెద్దనాయన గారి కుటుంబాన్ని చీల్చిందా? లేకపోతే మీ ఇంకో బాబాయ్ గారి కుటుంబాన్ని చీల్చిందా? మీ మేనత్త గారి కుటుంబాన్ని చీల్చిందా? లేకపోతే మున్సిపల్ కుటుంబం అంటూ అది చీలిపోయి ఉంటుంది అంతే కదా. ఎక్కడ చీలింది వైఎస్ కుటుంబ సభ్యులు? మీ వెనకాల ఎంతమంది ఉన్నారు? అదిగో చూపించండి, అదిగో చెప్పండి. మీ ఇష్టం, మీరు ఏదైనా అనేస్తా ఉన్నారు. మీరు ఆ ఇంటి ఆడపడుచు కాబట్టి వాళ్ళు భరిస్తూ ఉన్నారు. సునీతమ్మ కూడా ఆ ఇంటి ఆడపడుచు కాబట్టి వాళ్ళు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎత్తుకొని వేరే దాని మీద అభాండాలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ వీళ్ళందరూ స్ట్రాంగ్గా దాన్ని నిజాలు చూపించేవాళ్ళు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడిపోయి మీ సొంత కుటుంబ సభ్యుల్ని మీరే వంచన చేసుకుంటున్నారు, మీ సొంత కుటుంబ సభ్యుల్ని మీరే దూరం చేసుకుంటున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియని కాదు. కడపలో అందరికి తెలుసు ఇవన్నీ. ఎవరు ట్రాప్లో పడ్డారు, గత అనుభవాలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ గత అనుభవాలు ఎలా ఉంటాయి అందరూ ఒకసారి ఆలోచించాలి. మనం కూడా దొరికిందిరా సందని చెప్పి ఆయన ఎగేసుకుని వెళ్ళిపోతారు. అవన్నీ కరెక్టే ఎప్పటికైనా కానీ.